ఉన్నావు. అరే రే, ఈ పట్టీలు ఎవరు పెట్టారు? ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్. నేను చెప్పినట్టు విను దేవసేన, ఇలాగ పట్టీలు వేసుకోకూడదు. తీసేద్దాం. ఇవి మాత్రం ఉండనివ్వు. నో 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 నో, చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ చేసేయాలి. ఇవి చూడ్డానికి అంత బాగా లేవు. తీసేద్దాం. ఓకే, ఇవి చాలా ఓల్డ్ ఫ్యాషన్. రా, మనం వెళ్ళి ఆడుకుందాం. నాలాగే నిన్ను కూడా ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ గా తయారు చేస్తాను. రా వెళ్దాం. వెళ్దామా? yes, correct. ఇప్పుడు నా టర్న్. నువ్వు త్రో చెయ్. అమ్మా, నేను దేవసేనకి అందమైన పరికిణి జాకెట్ తొడిగితే తనది తీసేసి మోడర్న్ డ్రెస్ వేసి ఏం చేస్తుందో చూడమ్మా. వెరీ గుడ్. రెడీయా? వెయ్యనా? కమ్ ఆన్, త్రో చెయ్. పాప హ్యాపీగా ఆడుకోవడం చూస్తుంటే తనకలా ఆడుకోవడం ఇష్టం అనుకుంటాను. హే, గుడ్. తను పాప మనసులో స్థానం సంపాదించేలా ఉంది. దానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వేదో ఒకటి చేసి ఆ పాప నీ మాట వినేలా చేసుకో. సరే, ఓకే ఓకే. రేపు మీ మావయ్య తనని పిలిచి అడిగినప్పుడు పాప నీ పేరే చెప్పాలి. దానికి ఏం చేయాలో ఆలోచించు. వెరీ గుడ్. ఓ సరే, ఆగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కమ్ ఆన్, త్రో. వెయ్యి వెయ్యి. దేవసేన, ఇది కూడా ఒక ఆటనే ఆడుతున్నావా? రా, వచ్చి జ్యూస్ తాగు. దీన్ని నాకు జ్యూస్ వద్దు, నేను ఆడుకుంటున్నాను. నువ్వు వెయ్యి పిన్ని. ఏంటి కావాలని చేసావు కదా? నువ్వెందుకే మేము ఆడుకుంటున్న చోటుకొచ్చి గొడవ చేస్తున్నా? వచ్చి నుంచుంటే అలా చేసేస్తావా? నువ్వెందుకు మా ఆటని ఎగతాళి చేసావు? నువ్వెందుకు పాపకి నేను తొడిగిన డ్రెస్ ని తీసేస్తావు? మోడర్న్ డ్రెస్ బాగుంటుంది కదా అని వేశాను. పాపకి పరికిణి జాకెట్ అందంగా ఉంది. మోడర్న్ డ్రెస్ అందంగా ఉంది. చెప్పేది విను, పాపకి నేనే నచ్చాను. నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు. పాపకి నేనే నచ్చాను. నువ్వు నాతో అనవసరంగా మాట్లాడకు. అసలు నీతో నాకు మాటలేంటి? దేవసేనా, కమాన్, ఇలా చూడు, నవ్వు. దేవసేనా, రా భోంచేద్దాం. దేవసేన, ఈరోజు శాంతి పిండితో కలిసే భోంచేస్తానని చెప్పు. నేను ఈరోజు శాంతి పిండితో కలిసే భోంచేస్తాను. దేవసేన, సెల్ఫీ తీసుకుందామా? సన్నాసి మూర్ఖుడా. నేనే రేపు అమ్మాయి ఎవరి పేరు చెప్పబోతుందా అనే టెన్షన్తో ఉంటే వదలరా. ఏంటమ్మా టిఫిన్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నావు? ఎందుకలా? ఓ, పాపకు పెడదామని తిరుగుతున్నావా? ఆ పాప ప్రత్యర్థి పార్టీ శాంతి దగ్గర ఉంది.
ఏంటమ్మా నీకన్నా అమ్మాయి దగ్గరే పాప ఎక్కువసేపు ఉంటుందనుకుంటా. తను ఏ మాయ మాటలు చెప్పిందో తెలీదు, కానీ పాప తనతోనే ఉంటుంది. పాప తనతో ప్రేమగా ఉండటం చూస్తుంటే రేపు తనే నచ్చినట్టు చెప్తుందేమో అనిపిస్తోంది. అరుణ్ బావని తానే పెళ్లి చేసుకోబోతోంది. అరుణ్ బావకి నన్నిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం మీకుంటే దాన్ని మార్చుకోండి. అదేమీ ప్రాబ్లం. మీరిద్దరు చేత కాని వాళ్ళన్న విషయం నాకు బాగా అర్థమైంది. ఏంట్రా అమ్మాయి ఇలా అంటోంది? తాను చెప్పాల్సింది చెప్పేసింది, ఇక మనం చేయాల్సిందే చెయ్యాలన్నా. వెయ్ మా వెయ్. హే పట్టుకో, ఏహా వెయ్యి. హే వెయ్యి. ఓహా మాధవయ్య, మాధవయ్య, అమ్మగారు, కొంచెం వేడి నీళ్ళు పెట్టి తీసుకురా. అలాగే అమ్మగారు. గొంతంతా నొప్పిగా ఉంది, త్వరగా తీసుకురావాలి, సరేనా? అలాగమ్మా. హే వెయ్యమ్మా వెయ్. పట్టుకో. ఓ ఆ ఆ ఆ నాన్న, బాల్ దానంతట అదే వస్తుందేంటి? రేయ్ గోడ గుడితే బంతి అలాగే వస్తుందిరా. రారా వచ్చిన బంతి చూద్దాం రా. దేవసేన కూర్చోమ్మా కూర్చో. ఏమ్మా, తిన్నావా? ఏం తాగావు? పాలు. చూసావా నీ బొమ్మని కత్తితో ఎలా పొడి చేశానో? రేపు మీ తాతయ్య నిన్ను పిలిచి నీకెవరంటే ఇష్టమని అడిగితే ఏం చెప్తావు? ఏమని చెప్పాలి? నీ మనసులో నువ్వెవరిని అనుకుంటున్నావు? నేను మా అమ్మ గురించే అనుకుంటున్నాను. ఎగతాళా? మాయ పిన్ని మాత్రమే నచ్చింది అని చెప్పాలి. చెప్పలేదో ఈ బొమ్మను పొడిచినట్టుగానే మీ నాన్నను కూడా పొడుస్తాం. మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే నువ్వు మాయే నచ్చిందని చెప్పాలి. చెప్తావా? గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. వెళదాం పదరా.